హాయ్ Let's హలో go. కలవాల్సి వచ్చింది. హే ఆ కోళ్ళని చూడండి. హే ఆగు, అక్కడే ఉండు. నేనేం చేయకుండానే ఆ కోళ్ళు ఎందుకంత భయపడుతున్నాయి? వెళ్ళి తెలుసుకుంటాను. హే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అసలు? ఏంటది? ఓయ్, అది కత్తి. కొంపదీసి మనం ఆ కోళ్ళని చంపి తినాలంటావే ఏంటి? ప్లీజ్ నన్ను తిన్నవు. ఆ కోళ్ళని చెప్పట్లేదు, జిమ్మి ఒకటి చెప్పు, ఇక్కడ రాకముందు ఏం తిన్నా? గడ్డి. రెండో రోజంతా క్యాంప్ తయారు చేయడంలో బిజీ అయిపోయాం. అది చాలా బాగా కుదిరింది. నేను మీ క్యాంప్ చూపిస్తాను రండి. ఇదిగోండి నిప్పు. ఇప్పుడు భోజనం తయారు చేస్తాం. ఇట్రా. ఇక్కడే మేము పడుకోబోయేది. దీంతో టూర్ ముగుస్తుంది. మేము మా అవసరాలున్న బోట్ ని లాగా అందులో ఫుడ్, వాటర్, మరీ ముఖ్యంగా గాయపడితే కావలసిన వస్తువులున్నాయి. చీకటి పడేలోపు మేము ఎక్కడ ఏమున్నాయో చూసుకుని పెట్టుకున్నాం. కానీ ఒక్కటి మాత్రం చూసుకోలేదు. ఆగో, సన్ స్క్రీన్ కి పట్టుకోగలదా? ఓ. ఇక ఇప్పుడు మొదటి రోజు ముగిసింది. ఎండవేడి ఎలా ఉందో తెలిసింది. రాత్రికి మంచి నిద్ర పడుతుంది అనుకుంటున్నాను. వర్షం పడకూడదు అనుకుంటున్నా. రేపైనా పెద్ద షెల్టర్ ని ఏర్పాటు చేసుకోవాలి. అది మేమే నీ చేసుకోవాలి. ఉద్దేశం ఏంటి? ఇంతకంటే పెద్ద షెల్టర్ కావాలా? అర్థమైంది. ఓ ఓ షాన్ నాన్న అయితే జిమ్మి వాళ్ళ అమ్మ లాంటి వాడు. ఇక నేను రోజు రాత్రి పడుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అదే మేము, ముఖ్యంగా నేను. సో మరుసటి రోజు అలా జరగకుండా అన్ని ఫిక్స్ చేయబోతున్నాను. రెండో రోజు ప్లాన్ చాలా సింపుల్. వర్షం పడినా తడవని షెల్టర్ ని మనం తయారు చేసుకోవాలి. వెనుక నొప్పెడుతుంది కాబట్టి కపాట్ గా కూర్చునే ఏర్పాట్లు చేసుకోవాలి. మంచి ఫైర్ పిట్ కూడా కావాలి. నాకు వెనక నొప్పిగా ఉంది. చాలా బలంగా పొడుగ్గా ఉండే కర్రల్ని మా షెల్టర్ మీద ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాం. అప్పుడు ఒకవేళ వాన పడినా ఆ నీరు లోపలికి పడకుండా వెనక్కి జారిపోతుంది. అలాగే మేము మాకు కావాల్సిన వస్తువులు సేకరించడం మొదలు పెట్టాం. ఇంకా మ్యాక్ నోలన్ మేము కూర్చోవడానికి మంచి సీట్లు వెతికే ప్రయత్నంలో ఉన్నాం. చూస్తుంటే బౌన్సింగ్ సీట్లను వాడుకోవచ్చేమో. డ్యూడ్ దీన్ని చూసావా? హే డ్యూడ్, ఇది ఒక నెట్. దీంతో మనం చికెన్లు పట్టుకోవడానికి ఓ వాడుకోవచ్చు. అయ్యో, స్పైడర్ బగ్స్. జిమ్మి, మాకు సముద్రపు భూమి దొరికింది. దాన్ని బౌన్సింగ్ సీట్ లో వాడు. నువ్వు దీన్ని దొంగిలించావా? లేదు. నువ్వు దొంగతనం చేసావా? అది కొట్టుకొచ్చింది. అంటే దొంగలించింది కాదు. ఓ యా, నచ్చిందా? భలే ఉంది. ఓకే, నాకు ఇది కావాలి. తర్వాత మిగిలిన రోజంతా నేను చాండ్లర్ కలిసి షెల్టర్ ని కట్టడం పూర్తి చేశాను. అది అలాగే చెయ్యి, అంతే. ఇదంతా ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణం ఇటు సూర్యకాంతి ఎక్కువ పడదు. చాలా వరకు ఇక్కడ నీడే ఉంటుంది. నోలన్ మ్యాక్ లో కొబ్బరి బొండాలు తీసుకొచ్చారు. జాగ్రత్త, ఇది చాలా పెద్ద కత్తి. కోకోనట్. భలే ఉంది. అంతేకాదు కోళ్ళను పట్టుకోవడం కూడా మొదలు పెట్టాం. ఓయ్ కోడి, పారిపో నిన్నే. నిన్నే, నువ్వేం చేస్తున్నావు? వాటిని కాపాడాను. డే 2 అయిపోవచ్చింది. మరి మీరేమంటారు? నేను బాగా అలసిపోయాను, కానీ పర్వాలేదు. నోలన్, అద్భుతంగా ఉంది. ఒక్క విషయం మాత్రం అందరం ఒప్పుకోవాల్సిందే. ఇలాంటి సమయంలో కూడా దృఢంగా నిలబడగలుగుతున్నాం. కానీ అనుకోనివన్నీ ఆ రాత్రి జరిగాయి. పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. కానీ ఇప్పుడైతే ఒకసారి సముద్రం వైపు చూడండి. చాండ్లర్ ని చూడండి. మాకు స్నానం చేయడానికి చాలా నీళ్లున్నాయి. మాకు వేరే నీళ్లు కావాలి వంటకి, ఇంకా డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండడానికి. నేనేం నోటీస్ చేశానో తెలుసా? ఏంటది? మాకు 10 డబ్బాల్లో నీళ్లుండేవి. అయితే ఇప్పుడు మిగిలినవి 6. ఇది రెండో రోజే. నాకు తెలుసు, అందరూ పెద్దవాళ్ళమే. అదే సమయంలో నీటిని చాలా పొదుపుగా వినియోగించే బాధ్యత ఇక్కడ అందరి మీద ఉంది. నేను ఒప్పుకుంటా. ఆగు, మనం దేనికి ఒప్పుకోవాలి? షాన్, నీ తరపున నేను ఒప్పుకుంటా. సరే, ఇక చీకటి పడింది, మేము పడుకుంటాం. ఒకవేళ మీకు అర్థం కాకుంటే నేను చెప్తాను. ఈ మ్యాక్ ఉన్నాడే, తను ఈ వీడియోలోనే డబ్బులు పోగొట్టుకున్నాడు. గత 2 నెలల్లో ఈ ఛానల్లో $1.5 దాకా పోగొట్టుకున్నాడు. ఇలాగేనా ఎవరినైనా పరిచయం చేసేది? మేము షెల్టర్ ని సరిగ్గా అప్గ్రేడ్ చేసుకున్నా సరే, ఆ రెండో రోజు రాత్రి భయంకరంగా గడిచింది. మాకు మొదట్లో తెలియలేదు, కానీ ఐలాండ్ అంతా బగ్లతో నిండిపోయింది. అవి రాత్రంతా మమ్మల్ని కుడుతూనే ఉన్నాయి. రీజన్ ఏదైతేనేం, నాకు చాండ్లర్ కి నైట్ వరస్ట్ గా గడిచింది.